వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. గత కొద్ది వారాలుగా పత్రికా వార్తలు చూస్తున్నా, టీవీ వార్తలు చూస్తున్నా జుగుప్స కలుగుతోంది. పాలకులు ప్రజలు తమను ఎందుకు ఎన్నుకున్నారో మర్చిపోయి మత పరిరక్షకుల అవతారం ఎత్తుతున్నారు. ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు తాము ఏ మతాన్ని ఆచరిస్తున్నామో ఆ మతాన్ని ప్రమోట్ చేయడానికి తమ మంత్రి పదవులను ఉపయోగిస్తున్నారేమో అని చెప్పి అనుమానం కలుగుతోంది. ఇటీవల కొద్ది రోజులుగా తిరుమల వ్యవహారం మీద రాజకీయ నాయకులు చేసుకుంటున్న పరస్పర విమర్శలు, పలు రకాల విన్యాసాలు చూస్తుంటే వీళ్ళని మనల్ని పరిపాలించడం కోసం ఎన్నుకున్నామా లేదా వాళ్ళ మతాల్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎన్నుకున్నామా అని చెప్పి అనుమానం వస్తుంది. నెపోలియన్ బోనపార్టే ఒక కొటేషన్ చెప్పాడు. ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా వాళ్ళ దృష్టి మరల్చాలంటే పాలకులు మతం మీద దృష్టి పెట్టాలి అన్నాడే. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నది ఇదేనేమో అని చెప్పి అనుమానం కలుగుతోంది. ఇలాంటి రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకునే సెనేకా అనే ఆయన మతం అనేది అజ్ఞానులకు వాస్తవంగాను, జ్ఞానులకు అబద్ధంగాను, పాలకులకు లాభదాయకంగాను కనిపిస్తుందని ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి రాజకీయ నాయకులను చూసి శ్రీశ్రీ కూడా బాధపడుతూ మార్క్స్ మతాన్ని మత్తుమందుతో పోల్చాడు, అయినప్పటికీ కూడా మన పాలకులు తెలిసే ఆ మత్తుమందికి అలవాటు పడుతున్నారు అన్నాడు శ్రీశ్రీ. మొత్తం మీద వీళ్ళందరూ చెబుతున్న కొటేషన్లన్నీ కూడా ఈవేళ మన పాలకులకి అతికినట్టు సరిపోతున్నాయేమో అని చెప్పి అనుమానం వస్తుంది. తమ మతం మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నవాళ్ళు, తమ మతాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి అపేక్ష ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడం మానేసి మత సంస్థలను ఏర్పాటు చేసుకొని తమ మతాన్ని ప్రచారం చేసుకోవడమో దాని పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించుకోవడమో చేస్తే బాగుంటుందని చెప్పి అనిపిస్తోంది. ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి రాజకీయాల్లోకి రావడం, మతాల పేరు మీద నాటకాలు ఆడడం, పాలనని గాలికి వదిలేయడం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళనా మనం ఎన్నుకున్నది అని చెప్పి బాధ కలుగుతాం. ఇటీవల కాలంలో ప్రత్యేకించి తిరుపతి వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత, అంటే లడ్డూ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత చాలామంది సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో ఇటువంటి వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వగలరా? దాన్ని నిర్వచించగలరా? కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, దేశాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు కుల వివక్షని ఖండించాల్సింది పోయి సనాతన ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకుంటామని చెప్పి ప్రకటిస్తున్నారంటే ఈ దేశంలో కుల వివక్ష ఎల్లకాలం కొనసాగాలని వాళ్ళు భావిస్తున్నారా? తమిళనాడుకు చెందిన ఒక రాజకీయ నాయకుడు కుల వివక్షని, అంటరానితనాన్ని, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థని వైరస్తో పోలిస్తే అతన్ని తప్పుపడుతూ ఈవేళ మన రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయ్యా, సనాతన ధర్మము అంటే అంటరానితనాన్ని ప్రోత్సహించింది అన్న విషయం మీకు తెలుసా? సనాతన ధర్మం పేరు మీద కొంతమందిని విద్యకి దూరం చేసింది అని మీకు తెలుసా? కొంతమందిని బానిసలుగా తమ దగ్గర పని చేయించుకుంది, వెట్టి చాకరీ చేయించుకుంది అని మీకు తెలుసా? ఏం తెలిసి సనాతన ధర్మాన్ని మేము కాపాడుతామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు.
సతీ సహగమనం సనాతన ధర్మంలో భాగం కాదా? బాల్య వివాహాలు సనాతన ధర్మంలో భాగం కాదా? బ్రాహ్మణులకి తప్ప అగ్రకులాలకి తప్ప ఇతరులకు చదువుకునే హక్కు లేదని చెప్పింది సనాతన ధర్మం కాదా? స్త్రీలకు భర్త పోతే పునర్వివాహ హక్కు లేదు అని చెప్పింది సనాతన ధర్మం కాదా? దేవదాసీ వ్యవస్థని ఏ ధర్మం ప్రోత్సహించింది? భోగం మేళాలని ఏ ధర్మం ప్రోత్సహించింది? వేదం చదివిన వాళ్ళు సముద్రయానం చేయకూడదని చెప్పి నిషేధించింది సనాతన ధర్మం కాదా? పై 3 కులాల వాళ్ళకి మాత్రమే జంధ్యం వేసుకునే అర్హత ఉంది, వాళ్ళు మాత్రమే ద్విజులు, మిగతా కులాలకి జంధ్యం వేసుకునే అర్హత లేదు, చదువుకునే అర్హత లేదు అని చెప్పింది సనాతన ధర్మం కాదా? స్మృతుల పేరుతో గతంలో కులాన్ని బట్టి శిక్షలు విధించింది సనాతన ధర్మం కాదా? ఇవాళకి కూడా ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సి వస్తే జాతకాలని పరిశీలిస్తే కులాన్ని బట్టి పరిశీలిస్తున్నమాట వాస్తవమా కాదా? ఇళ్లలో ఏమైనా క్రతువులు జరిపితే పురోహితులు వచ్చి కులాన్ని బట్టి మంత్రాలు చదువుతున్నమాట వాస్తవమా కాదా? ఎవరైనా మరణిస్తే అంత్యేష్టి పేరు మీద కులాన్ని బట్టి మంత్రాలు చదువుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నమాట ఇవాళకి వాస్తవమా కాదా? అంటే సనాతన ధర్మాన్ని మేము భుజానికి ఎత్తుకున్నాం, దాని పరిరక్షకులు అని చెప్పి ప్రకటిస్తున్న వాళ్ళందరూ కుల వ్యవస్థ ఎల్లకాలం కొనసాగాలని కోరుకుంటున్నారా అని అనుమానం కలుగుతుంది. స్వీడన్ లాంటి సెక్యులర్ దేశాలు తమను తాము సెక్యులర్గా ప్రకటించుకున్నప్పుడు అప్పటి వరకు ప్రభుత్వ అధీనంలో కొనసాగుతున్నటువంటి చర్చిల్ని దూరం పెట్టాయి. మనం ఒక పక్క సెక్యులర్ స్టేట్ అని ప్రకటిస్తూ మతం అనేది వ్యక్తిగత విశ్వాసాలకు మాత్రమే పరిమితం కావాలి, రాజ్యం మతాన్ని సాధ్యమైనంత దూరంగా పెట్టాలి అనే భావాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? పైగా రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో తొక్కి శాస్త్రీయ దృక్పథం లేకుండా, సంస్కరణశీలత లేకుండా, ప్రశ్నించేటువంటి తత్వం లేకుండా ఈ ప్రాయశ్చిత్త దీక్షలు ఏమిటి? గుడిమెట్లకి పసుపులు కుంకాలు రాయటం ఏమిటి? అసలు ఎప్పుడైనా ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకున్నారా? పరిపాలనకు సంబంధించి విషయాలు ఏమైనా ఉంటే పత్రికా ప్రకటనలు ఇవ్వడం మానేసి అసలు ఏ మంత్రి ఏ శాఖ చూస్తున్నారన్నది కూడా జనం మర్చిపోయేలాగా కేవలం రాజకీయ విమర్శలకి, మత విమర్శలకి రాజకీయ నాయకులు పరిమితమైతే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి కూడా ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. మీకు నిజంగా మీ మతం మీద ప్రేమ ఉంటే దయచేసి రాజకీయాల నుంచి తప్పుకోండి. మీ కులం మీద ప్రేమ ఉంటే దయచేసి కుల సంఘాల్లో జాయిన్ అవ్వండి. మత ప్రచారం చేసే సంస్థల్లో మీరు భాగస్వాములు కండి. ప్రజల చేత పరిపాలన కోసం ఎన్నుకోబడి అది మానేసి మిగతా పనులన్నీ చేసేవాళ్ళు దయచేసి ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మాబోటి వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ రకంగా మత విమర్శ చేస్తే మాకు మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, మేము నమ్మిన మతాన్ని ప్రచారం చేసుకుంటాం, దానికి అడ్డు చెప్పడానికి మీరెవరని చెప్పి అడిగే మహానుభావులు కూడా ఉన్నారు. అయ్యా, మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన మాట వాస్తవమే, కానీ పరిపాలనలో ఉన్న వ్యక్తులకి మతం వ్యక్తిగత అంశంగా ఉండాలి తప్ప పరిపాలనలోకి మతాన్ని తీసుకురాకూడదనేదే రాజ్యాంగ స్ఫూర్తి. అందుకే మీ అందరి చేత ప్రమాణం చేయించేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేయిస్తున్నారు. ఇలాంటి విమర్శలు చేస్తే మతస్థులకు కూడా కోపం వస్తుంది.
మీరు ఎంతసేపు మా మతాన్నే విమర్శిస్తున్నారు, ఇతర మతాలను ఎందుకు విమర్శించరు అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇది జ్ఞానం అనుకోవాలా అజ్ఞానం అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎంతసేపు మా మతాన్నే విమర్శిస్తున్నారు, ఇతర మతాలను కూడా విమర్శించండి అంటే దాని అర్థం ఏమిటి? మా మతాల్లో లోపాలు ఉన్నమాట వాస్తవమే, ఇతర మతాల్లో ఉన్న లోపాలను కూడా మీరు బహిర్గతం చేయండి అని అర్థం. సమయం వచ్చినప్పుడు అన్ని మతాల్లో ఉన్న లోపాలని కూడా బయట పెడుతూనే ఉంటాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మీ మతానికి సంబంధించి ఏ లోపాలని మాబోటి వాళ్ళు బయట పెడుతున్నారో అవి నిజంగా లోపాలా కాదా, ఆ విమర్శలను స్వీకరించాలా అక్కర్లేదా అన్న ప్రశ్నలు వేసుకోండి. ఆ మతాన్ని ఎందుకు విమర్శించడం లేదు, ఈ మతాన్ని ఎందుకు విమర్శించడం లేదు అనేటువంటి కామెంట్లు తప్పు. ఏ మతంలో దోషం ఉన్నప్పటికీ కూడా అది విమర్శనార్హమే. ఎవరికి వారు ప్రతి మతస్థులు కూడా మారుతున్న కాలంతో పాటు తాము కూడా మారాలి. ఆచారాల పేరుటో, సంప్రదాయాల పేరుటో, విశ్వాసాల పేరుటో అజ్ఞానాన్ని పట్టుకు వేలాడకూడదు. ప్రశ్నించేటువంటి తత్వాన్ని రాజ్యాంగం కూడా ప్రోత్సహిస్తోంది. మనం కూడా ఆ దృక్పథం కలిగి ఉండాలి అనే భావనలో ఉంటే బహుశా ఇటువంటి పరిస్థితులు తలెత్తేవి కావేమో ఈ దేశంలో అనిపిస్తోంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎవరి మీద వ్యక్తిగత విమర్శ కాదు. ఈవేళ మనందరం గమనిస్తున్నటువంటి, మనందరం బాధపడుతున్నటువంటి అంశాలనే నేను ఈ వీడియోలో ప్రస్తావించాను. వ్యక్తిగతంగా ఎవరికైనా విశ్వాసాలు ఉంటే ఆ విశ్వాసాలని వాళ్ళు ప్రభుత్వ ఖర్చుతో కాకుండా వ్యక్తిగత ఖర్చుతో ఆ విశ్వాసాలకు అనుగుణంగా ప్రవర్తించవచ్చు. దీన్ని తప్పుపట్టేవారు ఎవరు ఉండరు. కానీ ఈవేళ పాలకుల దగ్గర నుంచి అధికారుల దాకా, ఆ మాటకు వస్తే న్యాయమూర్తుల దాకా అందరూ కూడా ప్రభుత్వ ధనంతో తమ ప్రభుత్వ విశ్వాసాలకు అనుగుణంగా ప్రయాణాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. అక్కడ సెక్యూరిటీ పరంగా, ప్రభుత్వ పరంగా బోలెడంత ఖర్చు పెట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు. అసంబద్ధంగా, అహేతుకంగా తోస్తే పాలకుల్ని నిలదీయాల్సిన విషయాలు అని చెప్పి గుర్తించవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.